వెల్కమ్ టు sakshiyeducation.com. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష కేవలం 10 రోజుల్లోనే ఉంది. అలాగే ఇప్పుడు దాంట్లో కొత్తగా సోషియాలజీ సిలబస్ ఉంది ఇండియన్ సొసైటీ పైన ఇది చాలా కొత్త టాపిక్ కాబట్టి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. ఎలాంటి ప్రశ్నలు వస్తాయి ఏంటి అనే డౌట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనతో మేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ సోషియాలజీ అండ్ ఇండియన్ సొసైటీ పైన ఎక్స్పర్ట్. సార్, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. గ్రూప్ 2 ఎగ్జామ్ కేవలం 10 రోజుల్లో ఉండొచ్చు. అవునండి, అవును. సో మీరు దీని గురించి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఒకటి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ సొసైటీ సిలబస్ ఏముందో ఒకసారి చెప్పండి. తప్పకుండా. ఏపీపీఎస్సీ చాలా ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసినటువంటి ఈ కొత్త సిలబస్లో ఇండియన్ సొసైటీ పేపర్ మీద చాలామందికి హోప్స్ ఉన్నాయి. ఇంతకుముందు క్యూరియాసిటీ ఉండేది, ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి హోప్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. రీజన్ ఏంటి అంటే కొత్తగా వచ్చినటువంటి ఈ సబ్జెక్ట్లో ప్రశ్నలు ఎలా ఉండబోతున్నాయి, మేము మ్యాక్సిమం ప్రశ్నలు స్కోర్ చేయగలుగుతామా లేదా అనేటువంటి చాలా కన్ఫ్యూజన్ ఉందండి. అయితే ఇదంతా మనం స్టార్ట్ చేసుకునే కంటే ముందు ఫస్ట్ టైము ఈ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు ఎవరైతే 2020 మ్యాచ్లోకి దిగారో, అంటే 1 డే టెస్ట్ మ్యాచ్లో ఆడి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఓకే, అంటే ఈ షార్ట్ టైంలో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ యొక్క పర్పస్ కోసం ఒక్కసారి సిలబస్ ఏంటో చెప్తాను చూడండి. మనకి మొత్తం 3 యూనిట్స్ ఉన్నాయి. 30 మార్కులు వెయిటేజ్, 150 మార్కుల్లో 3 యూనిట్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ పేరు ఏంటి అంటే భారతీయ సమాజం, సమస్యలు, సంక్షేమ విధానాలు. అందులో ఫస్ట్ యూనిట్ భారతీయ సమాజ నిర్మితి గురించి ఉంటుంది. సెకండ్ యూనిట్ సామాజిక సమస్యలు, థర్డ్ యూనిట్ సంక్షేమ విధానాలు. ఫస్ట్ యూనిట్లో మనకి కులము, కుటుంబము, మతము, స్త్రీలు, వివాహము, భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు, అలాగే మనకి తెగలు, ఎథ్నిసిటీ అనేటువంటి టాపిక్స్ మనకి ఫస్ట్ యూనిట్లో ఉన్నాయి. సెకండ్ యూనిట్ దగ్గరికి వచ్చేసరికి ఈ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి సామాజిక సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సామాజిక సంస్థల యొక్క ఎక్స్టెన్షన్ కులం అని ఫస్ట్ యూనిట్లో ఉంటే సెకండ్ యూనిట్లో కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వం, మహిళలపై హింస, అలాగే యువతలో అశాంతి, ప్రాంతీయతం, ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా సామాజిక సమస్యలు. భారతీయ సమాజానికే ఫోకస్ చేయాలి, వరల్డ్ వైడ్ చదవకూడదు, కేవలం ఆ యొక్క ఇండియన్ సొసైటీ మీద ఫోకస్ చేయవలసినటువంటి టాపిక్స్ ఇవి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడ మనం సొల్యూషన్స్ కూడా చూపించవలసి ఉంటుందండి. సమస్యలు దీర్ఘకాలికంగా కొనసాగుతున్నప్పుడు అక్కడ ఉద్యమాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ఉద్యమాలు రాకుండా, ప్రజల నుంచి తిరుగుబాట్లు రాకుండా, అనగాని వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, తాడిత పీడిత వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, హక్కులు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సమాజంలో వెలికి గురైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, బాలలు, అంటే ఇక్కడ వరకునే మనకు సిలబస్ అక్కడ ఫ్రేమ్ చేయడం అనేటువంటి జరిగింది. వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమ విధానాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే మనకి వెల్ఫేర్ మెకానిజం కింద కవర్ అవుతుందండి. ఈ టోటల్ సిలబస్ మీద 30 మార్కులు వస్తాయండి. ఓకే సార్. కానీ ఇప్పుడు ఓన్లీ 7 డేసే ఉంది సార్ టైం. అవునండి. ఈ 7 డేస్కి మాత్రమే ఒక ప్లాన్ చెప్పండి. అంటే కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసి చదవడం అంటే కుదరదేమో, కానీ అవును, ఈ 7 డేస్లో ఎలా రివిజన్ చేసుకోవాలి లేదా ఎలాంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి? ఈ టాపిక్ మీద ఫస్ట్ ఏ టాపిక్ అయినా సరే ఫస్ట్ వాట్, వెన్, వేర్, హూ, వై, హౌ అనేటువంటి అంశాల మీద ఫోకస్ పెట్టవలసి ఉంటుందండి. సిలబస్ ఏంటో చెప్పాను. సిలబస్ ఏంటో చెప్పిన తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనం ఐడెంటిఫై చేద్దాం. అవి చదువుకుని వెళ్తే చాలు, వీళ్ళు కనీసం ఒక 20 మార్కులన్నా సరే స్కోర్ చేయగలిగిన విధంగా ప్రిపేర్ కావచ్చండి. రీజన్ ఏంటి అంటే ఇది ఫస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి గతంలో ఈ ప్రశ్న ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ ఈ ప్రశ్న ఇవ్వకూడదు అనేటువంటి సమస్య లేదు. కాబట్టి ఒక సబ్జెక్ట్ చూస్తే మస్ట్ అనేటువంటి టాపిక్లు కొన్ని ఉంటాయి. మనం సబ్జెక్ట్ని ఎలా డివైడ్ చేయాలంటే మస్ట్, షుడ్, కుడ్. ఈ టైంలో కుడ్ను వదిలేయాలండి, ఎందుకంటే ఏడు రోజులు మాత్రమే ఉంది, తక్కువ రోజులు ఉన్నది కాబట్టి మనం కుడ్ అంటే చదవగలిగితే బాగుంటుంది అనేటువంటి టాపిక్లు బయటికి తీసేయాలి. ఖచ్చితంగా చదవాలి ఈ ఎగ్జామ్కి అనేటువంటి మస్ట్, షుడ్ కవర్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు
ఈరోజు నేను జరగబోయేటువంటి ఇప్పుడు మన డిస్కషన్లో ఏం చేస్తానంటే ఈ మస్ట్ షుడ్ని బయటికి తీస్తాను. అంటే దీన్ని ఏమంటారంటే మీకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో చెప్పాలంటే అసలు వదిలిపెట్టి కొసర్లు చదివితే ఉపయోగం లేదు. ఈ టైంలో అసలేంటో చదవాలి, సబ్జెక్ట్ మీద మెయిన్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలండి. ఆ విధంగా చదివితే కనుక ఖచ్చితంగా ఈ షార్ట్ టైంలో మనకి 30 మార్కులకి 20 మార్కులు వచ్చే విధంగా ఫోకస్ చేయవచ్చండి. ఓకే. సపోజ్ మీకు మీరు ఇందాక అడుగుతున్నట్టు మనకి ఫస్ట్ యూనిట్ ఉన్నదండి. ఫస్ట్ యూనిట్లో స్ట్రక్చర్ ఆఫ్ సోషల్ ఇండియన్ సొసైటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కులం తీసుకుందామండి. కులం అనేటువంటి టాపిక్ తీసుకుందాం. ఈ కులంలో మీరు మస్ట్గా ఫోకస్ చేయవలసింది ఏంటి అంటే కులాన్ని ఇంగ్లీష్లో క్యాస్ట్ అని అంటాము. ఈ క్యాస్ట్ అనేటువంటి పదం ఏ విధంగా ఆవిర్భవించింది, అసలు దాని నిర్వచనాలు వివిధ శాస్త్రవేత్తలు ఏ విధమైనటువంటి నిర్వచనాలు ఇచ్చారు, అలాగే కులానికి కొన్ని ఖచ్చితమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఇవి అప్పుడు ఇప్పుడు కూడా మారలేదండి కుల వ్యవస్థ యొక్క లక్షణాలు. సపోజ్ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను చూడండి, కులం ఒక అంతర్వివాహ సమూహము. మారలేదండి ఇది. మనకి కులం అనేటువంటి సమూహాలు ఏదైతే ఉన్నాయో భారతీయ సమాజంలో సుమారు 6,000కు పైగా కులాలు ఉపకులాలు ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్లో ఏ కులం వారు ఆ కులం వారినే వివాహం చేసుకోవాలనేటువంటి రూలు ఇప్పటికీ సమాజంలో మారలేదు. అయితే 1-2 ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, ఇవి ఇంటర్కాస్ట్ మ్యారేజెస్. అయితే అది చాలా మైన్యూట్ అండి. ఇప్పటికీ కూడా కులం అనేటువంటిది ఒక అంతర్వివాహ సమూహంగానే కొనసాగుతుంది. ఇది కుల వ్యవస్థ యొక్క మస్ట్ అండ్ షుడ్ రూల్ అండి ఇది. అలాగే కుల వ్యవస్థలో సహపంక్తి భోజనాలు అనేటువంటివి ఉండవు. అంటే అన్ని కులాల వారు ఒకే చోట కూర్చుని భోంచేయడం అనేటువంటి రూలు కుల వ్యవస్థ అంగీకరించలేదు భారతీయ సమాజంలో ఒకప్పుడు. అయితే ఇప్పుడు నగర జీవన విధానంలో అందులో మార్పు వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ ఆహార పానీయాల్లో కట్టుబాట్లు లేదా వేషధారణలో కట్టుబాట్లు ఇప్పటికీ కూడా గ్రామీణ సమాజంలో కొనసాగుతున్నాయి. సో ఇలాంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో వీటి మీద బాగా ఫోకస్ చేయాలి మీరు. దాంతోపాటు కుల ఆవిర్భావ సిద్ధాంతాల దగ్గరికి వచ్చేసరికి జస్ట్ సిద్ధాంతం పేరు అండ్ శాస్త్రవేత్త పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అన్నిటికంటే మెయిన్ ఈరోజు చెప్తున్నాను చూడండి, సంస్కృతీకరణ, ప్రతి సంస్కృతీకరణ, ఆధునికీకరణ, పాశ్చాత్యీకరణ, అలాగే మనకి జజమానీ విధానము, జజమానీ సిస్టమ్, అలాగే సంకుచితీకరణ, సార్వత్రీకరణ, ఈ అంశాల మీద మీరు ఫోకస్ చేయండి. ఎంఎన్ శ్రీనివాస్ భావన మీద ఖచ్చితంగా మైసూర్ నరసింహాచార్య శ్రీనివాస్ మైసూర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ 1950-60sలో ఆయన ఉన్నారు. ప్రొఫెసర్ జిఎస్ గురియా యొక్క శిష్యులు ఆయన కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో సాంఘిక మార్పులో భాగంగా కుల వ్యవస్థ గురించి అధ్యయనం చేశారు. ఇప్పుడు నేను ఈ 2 నిమిషాల్లో కుల వ్యవస్థ గురించి మాట్లాడినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో కేవలం అవి చదువుకుని వెళ్ళండి, ఒక బిట్ వస్తుంది. ఓకే. అలాగే ప్రతి టాపిక్లో కూడా అండి, ఇప్పుడు సపోజ్ కుటుంబం ఉందండి. కుటుంబం దగ్గరికి వచ్చేసరికి కుటుంబం అంటే ఏంటి, కుటుంబ వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి, అందులోనూ ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి, ఉమ్మడి కుటుంబం యొక్క లక్షణాలు ఏంటి, ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దను ఏమంటారు, ఇలాంటి అంశాలన్నీ కూడా బాగా ఫోకస్ చేయాలి. అలాగే కుటుంబం రకాల దగ్గరికి వచ్చేసరికి విస్తృత కుటుంబాలు, వ్యష్టి కుటుంబాలు. విస్తృత కుటుంబాల్లో మళ్ళీ పతి స్థానిక కుటుంబాలు, పత్ని స్థానిక కుటుంబాలు, ఇలాగా మనకి వివాహాన్ని బట్టి కుటుంబ రకాలు ఉంటాయి, నివసించేటువంటి స్థానాన్ని బట్టి కుటుంబ రకాలు ఉంటాయి, వ్యక్తుల యొక్క సంఖ్యను బట్టి కుటుంబ రకాలు ఉంటాయి, అధికారాన్ని బట్టి వారసత్వాన్ని బట్టి కుటుంబ రకాలు ఉంటాయి. వీటినన్నిటిని కూడా ఫోకస్ చేయాలండి. సో వీటిని ఏమంటారంటే మస్ట్ అండ్ షుడ్ అంటారు. వివాహం దగ్గరికి వచ్చిందండి. వివాహం దగ్గరికి వచ్చేసరికి ఏక వివాహము, బహువివాహము. మళ్ళీ ఏక వివాహం, బహువివాహాల్లో బహుభార్యత్వము, బహుభర్తృత్వము, బహుభార్యాభర్తృత్వం డెఫినిషన్స్ చూసుకోవాలి. అలాగే కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఈరోజు చెప్తున్నాను చూసుకోండి మీరు, ఎగ్జామ్లో కూడా మీకు వచ్చిన ఆశ్చర్యం లేదు. సోదర బహుభర్తృత్వము తోడాల గురించి, తోడాల గురించి, సోదరేతర బహుభర్తృత్వము నాయర్ కుటుంబాల గురించి ఎగ్జామ్లో వస్తుందండి. కాబట్టి ఈ అంశాలన్నిటి మీద కూడా మీరు జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసి మీరు ఫస్ట్ సిలబస్ చూసుకోండి. సిలబస్ చూసుకుని నేను అన్నాను ఫస్ట్ వాట్, వెన్, వేర్, హూ, వై అనేటువంటి కాన్సెప్ట్ల గురించి బాగా చదువుకోండి. అండ్ వాటి మీద ఫోకస్ చేస్తే తక్కువ సమయంలో వీళ్ళకి, అలా కాకుండా ఏదో ఇంకా సాధించాలి అనేటువంటి టైంలో ఇప్పుడు కానీ చదివారంటే
సోషియాలజీ హిట్, మిగిలిన సబ్జెక్టులు ఫట్ అన్నట్టు ఉంటుందండి. వాళ్ళకి టైం సరిపోదండి ఈ టైంలో. కాబట్టి ఇప్పుడు నేను 2-3 టాపిక్లు మీకు చెప్పాను ఏ ఏ అంశాల మీద ఫోకస్ చేయాలని. మిగిలిన టాపిక్లు కూడా ఆ విధంగా ఎంచుకోవాలి. ఎంచుకుని వెళ్తే కనుక మంచి బాగా స్కోర్ చేయగలుగుతారండి ఈ టైం. వీటిల్లో ఇంకా మిగతా టాపిక్స్ ఉన్నాయి కదా సార్, ట్రైబ్, tribe అండి. రిలీజియన్. ఇప్పుడు ట్రైబ్ దగ్గరికి వచ్చేసరికి ట్రైబ్లో మనం చూడవలసింది ఏంటంటే ఆర్టికల్ 342 గురించి చాలా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనకి భారత రాజ్యాంగంలో ఏమన్నారంటే ఏదైనా ఒక సమూహాన్ని తెగల సమూహంగా గుర్తించాలి అంటే దానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, తెగకు ఉండవలసినటువంటి లక్షణాలు అండ్ తెగ యొక్క నిర్వచనం ఏంటి, దీని మీద ఫోకస్ చేస్తూ తెగల విస్తరణ గురించి చదువుకోవాలి. ఇక్కడ ఫోకస్ చేయవలసింది ఏంటి అంటే తెగల యొక్క విస్తరణ గురించి ఫోకస్ చేయాలని. అయితే ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఆంథ్రపాలజీకి సోషియాలజీకి మనకి డిఫరెన్స్, దెర్ ఇస్ ఎ స్లైటెస్ట్ డిఫరెన్స్ ఇస్ దేర్. మీరు డెప్త్గా చదువుకుంటున్నాను అని చెప్పి ఆంథ్రపాలజీ చదువుకోకూడదు, ఇక్కడ మీ టైం వేస్ట్ అయిపోతుందండి. సోషియాలజీ అన్నప్పుడు మీరు తెగల మీద చదివినప్పుడు కేవలం వారిలో ఉన్నటువంటి ఆ యొక్క తెగ అనేటువంటి దాని యొక్క నిర్వచనం ఏంటి, ఏ ఏ తెగ ఎక్కడెక్కడ విస్తరించి ఉంది అండ్ తెగల మీద పరిశోధన చేసినటువంటి వివిధ శాస్త్రవేత్తల యొక్క పేర్లు, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, అలాగే సూపర్ఫిషియల్గా వివాహము మరియు కుటుంబం అనేటువంటిది వాళ్ళలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూడవలసి ఉంటుందండి. అంతకుమించి మీరు డెప్త్ వెళ్ళినట్టయితే అది ఏమవుతుంది అంటే అది ఆంథ్రపాలజీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మతం, తెగలో ఉన్నటువంటి మత పరిస్థితుల గురించి, ఇంద్రజాలం గురించి, శ్వేత ఇంద్రజాలం గురించి, లేకపోతే నలుపు ఇంద్రజాలం గురించి, వీటన్నిటి గురించి చదువుకుంటూ వెళ్ళారనుకోండి అది ఆంథ్రపాలజీ. లేదా చాలా ఫన్నీగా ఈ మధ్యన ఒకటి చూశాను, మొహం మీద ఉమ్మేసి ఆహ్వానించేటువంటి తెగ పేరేంటి అని ఇచ్చారనుకోండి అది ఆంథ్రపాలజీ అండి, అది సోషియాలజీ కాదు. కారణం ఏంటి అంటే మనకి ఈ యొక్క తెగల యొక్క ఆచారాల గురించి, వాటి యొక్క పరిణామ క్రమం గురించి మనం ఎక్కడ చదువుతాం, ఆంథ్రపాలజీలో చదువుతాం. ఇక్కడ సొసైటీలో భాగంగా వాళ్ళు తెగలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి, ఆ సమస్యకు పరిష్కార మార్గాలు ఏంటి, ఏ ఏ తెగల వారు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నారు అండ్ తెగల నిర్వచనం ఏంటి అనేటువంటిది సోషియాలజీలో చదువుకోవాలి. ఈ యొక్క డిఫరెన్స్ అనేటువంటిది పిల్లలు చాలా చక్కగా గమనించుకుంటే కనుక అవుట్ ఆఫ్ సిలబస్ చదవకుండా కేవలం ఆ సబ్జెక్ట్ మీదే ఫోకస్ చేసి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉందండి. ఓ రకంగా చెప్పాలంటే మన గ్రూప్ 2 ఏదైతే ఉందో ఇప్పుడు 5 సబ్జెక్టుల్లో సోషియాలజీ కనుక మెథడికల్గా చదివినట్లయితే షార్ట్ అండ్ స్వీట్, సిలబస్ చాలా తక్కువ ఉంది అండ్ స్కోప్ కూడా చాలా తక్కువ ఉందండి. సిలబస్ స్కోప్ కూడా చాలా తక్కువ ఉంది. అవుట్ ఆఫ్ సిలబస్ అని కనుక గుర్తించినట్లయితే పిల్లలు అంటే ఏది చదవాలని చదవడంతో తెలుసుకోవడంతో పాటు ఏది చదవకూడదు అనేటువంటి విషయాన్ని కట్ చేసుకుంటూ పోతే కనుక చాలా చక్కగా మనకి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉందండి ఆ విధంగా. కానీ ఈ ఫస్ట్ టాపిక్లో విమెన్ అని అవునండి ఒకటి స్ట్రెస్ చేసినట్టు, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు భారతీయ సమాజ నిర్మితి మీద ఇచ్చినటువంటిది ఈ ఉమెన్ స్కోప్ ఇచ్చారండి. ఉమెన్ స్కోప్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఏం చదవాలి అంటే భారతీయ సమాజంలో మహిళల పాత్ర ఏంటి, ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియన్ సొసైటీ చదవాలంటే. ద రోల్ ఆఫ్ అంటే ఏంటి, వేదకాలంలో ఎటువంటి పాత్రను పోషించారు, తొలి వేద కాలంలో ఏ విధంగా ఉంది, మలివేద కాలంలో ఏముంది, ఇతిహాసాల కాలంలో ఏముంది, స్మృతుల కాలంలో ఏముంది, స్మృతుల కాలంలో ఏమని ఉంది, అలాగే మనకి స్మృతుల కాలంతో పాటు తర్వాత వచ్చినటువంటి బౌద్ధ జైన మత కాలాల్లో మహిళల యొక్క అంతస్తు ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి, ఏ ఏ అంశాలు వారి యొక్క అంతస్తును పెంచాయి, ఏ ఏ అంశాలు వాళ్ళ యొక్క అంతస్తును తగ్గించాయి, దాంతోపాటు మహమ్మదీయుల యొక్క కాలంలో భారతీయ స్త్రీలు ఎదుర్కొన్నటువంటి సమస్యలేంటి అండ్ ఇస్లాం మత కాలంలో వీరి యొక్క పాత్ర ఏంటి, వీళ్ళ అంతస్తు ఏంటి, అండ్ బ్రిటిష్ కాలంలో వాళ్ళ పాత్ర ఏంటి, అంతస్తు ఏంటి, బ్రిటిష్ కాలంలో స్త్రీలను వేధించినటువంటి సామాజిక సమస్యలు ఏంటి, వాటి కోసం చేసినటువంటి చట్టాలు ఏంటి, ఈ విధంగా ఫోకస్ చేసుకుంటూ మొత్తం స్వతంత్రానంతర కాలం వరకు మహిళల యొక్క పాత్ర గురించి అధ్యయనం చేయవలసి వస్తుందండి. ఇది సోషియలాజికల్ వ్యూ. అంటే మనం ఇక్కడ సోషియలాజికల్ వ్యూ అనేటువంటి చూసుకోవాలి. ఈ స్త్రీలు అనేటువంటిది ఒక సామాజిక సమూహంగా, ఒక సామాజిక నిర్మితిలో అంతర్భాగంగా అది స్త్రీలు అనేటువంటి టాపిక్ని ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి మనం ఫోకస్ చేయవలసినటువంటి అంశం ఏంటి అంటే సోషియాలజీ యొక్క స్కోప్ ఏదైతే ఉందో
ఆ స్కోప్ను దాటకుండా మనం అధ్యయనం చేసినట్లయితే ఇక్కడ మార్కులు మనం మంచిగా సాధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ సిలబస్ మీరు వెళ్ళకుండా, అవుట్ ఆఫ్ స్కోప్ లేకుండా మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారండి. ఓకే సార్. సార్ కమింగ్ టు సెకండ్ టాపిక్, సోషల్ ఇష్యూస్. సోషల్ ఇష్యూస్లో ఏవి ఉన్నాయి ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది? ఇప్పుడు ఫోకస్ చేయవలసినవి మనం చూస్తే అండి, మనకి మీరు అబ్జర్వ్ చేస్తే సిలబస్ ఎంత మెథడికల్గా ఉందంటే ఫస్ట్ టాపిక్స్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్కి ఎక్స్టెన్షనే సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి సమస్యలండి. ఫస్ట్ యూనిట్లో కులం అని ఇచ్చాడు కదా, సెకండ్ యూనిట్లో కులతత్వం ఉందండి. ఇప్పుడు కులతత్వం దగ్గరికి వచ్చేసరికి ఏం చదవాలి అంటే కులతత్వానికి డెఫినేషన్ చదువుకోవాలి. ఖచ్చితంగా కులతత్వం యొక్క డెఫినేషన్ చదవాలి. ఆ కులతత్వం యొక్క డెఫినేషన్తో పాటు భారతీయ సమాజంలో కులతత్వం పెరగడానికి దోహదం చేసినటువంటి పరిస్థితులు లేదా కారణాలు చదువుకోవాలి. దీంతో పాటు వివిధ సామాజిక శాస్త్రవేత్తలు, సమాజ శాస్త్రవేత్తలు ఏం చేశారు అంటే కులతత్వాన్ని నిర్మూలన కోసం, కులతత్వం యొక్క నిర్మూలన కోసం సూచనలు చేశారు. లైక్ ప్రొఫెసర్ ఎంఎన్ శ్రీనివాస్, మైసూరు నరసింహాచారి శ్రీనివాసు, అలాగే ప్రొఫెసర్ శ్రీమతి ఐరావతి కార్వే, ప్రొఫెసర్ పిఎన్ ప్రభు, అలాగే వికేఆర్వి రావు మొదలైనటువంటి వాళ్ళు చేసినటువంటి సూచనలు ఏదైతే ఉన్నాయో ఆ సూచనలు 100% ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే భారతీయ సమాజంలో కొన్ని కులపరమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనల మీద మీరు ఫోకస్ చేయండి. ఇక్కడ ఇయర్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ పెద్ద కాదు. చట్టాల విషయంలో మీకు ఇయర్స్ చూసుకోవాలి తప్ప ఇక్కడ ఇయర్స్ అనేటువంటిది ఫోకస్ చేయవలసినటువంటి అవసరం లేదు. అలాగే మతతత్వం ఉందండి. మతతత్వం మీద మీరు ఫోకస్ చేయవలసినటువంటి అంశం ఏంటి అంటే మతతత్వం అంటే ఏంటి, అలాగే టీకే ఉమెన్, ప్రఖ్యాత సమాజ శాస్త్రవేత్త టీకే ఉమెన్ అభిప్రాయం ప్రకారము 6 రకాలైనటువంటి మతతత్వవాదాల గురించి అక్కడ చెప్పడం జరిగిందండి. అంటే విలీనకరణాత్మకమైనటువంటి మతతత్వము, సంక్షేమపూరిత మతతత్వము, అలాగే రిటాలియేట్ అంటే విరోధాత్మకమైనటువంటి మతతత్వవాదము, అలాగే కొత్తగా వచ్చినటువంటి పురోగమన మతతత్వవాదము, వేర్పాటువాదము, ప్రత్యేకవాదము, ఇలాగా 6 రకాలైనటువంటి మతతత్వాల గురించి టీకే ఉమెన్ చర్చించడం జరిగింది. ఆ టీకే ఉమెన్ చెప్పినటువంటి మతతత్వవాదాలు ఖచ్చితంగా చదువుకొని వెళ్ళాలి. దాంతోపాటు భారతీయ సమాజంలో మతతత్వానికి దోహదం చేసినటువంటి పరిస్థితుల గురించి చూడాలి. ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే రీసెంట్గా మనం రామజన్మభూమి అయోధ్య ప్రతిష్టాపన జరిగింది కాబట్టి ఆ రామజన్మభూమి బాబ్రీ మసీద్ ఇష్యూ జరిగినప్పుడు మతతత్వ అల్లర్లు చెలరేగాయి. దాని మీద ఫోకస్ చేసుకుని వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా మనకిప్పుడు ఈ యొక్క ఏదండి అది శివలింగం గురించి మనకి గొడవ జరుగుతుందండి, వారణాసిలో ఉన్నటువంటి శివలింగం గురించి. దాని గురించి కూడా కొంచెం ఫోకస్ చేయాలి. ఇవన్నీ కూడా మతతత్వానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు ఈ మతతత్వానికి. సో మతతత్వంలో దీన్ని ఫోకస్ చేస్తూ మతతత్వం యొక్క పరిష్కార మార్గాలు ఏంటి అన్నది ఫోకస్ చేయాలి. ప్రాంతీయ తత్వం వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర తెలంగాణలు కూడా విడిపోయినాయి అంటే లేటెస్ట్ ఉద్యమం ఏది అంటే కొత్తగా రాష్ట్రాలు ఏర్పడిన విధంగా చూస్తే ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. దీని మీద ఒకటి ఫోకస్ చేసుకోవాలి. అలాగే భారతీయ సమాజంలో ప్రాంతీయ పరంగా ఏర్పడినటువంటి వివిధ ఉద్యమాలు ఏదైతే ఉన్నాయో ప్రాంతీయ ఉద్యమాలు, నార్త్ ఈస్ట్ ఉద్యమాల కాడి నుంచి మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఉద్యమాల దాకా, అటు తూర్పున ఉన్నటువంటి ఉద్యమాల కాడి నుంచి పశ్చిమాన ఉన్నటువంటి ఉద్యమాల దాకా మొత్తం ప్రాంతీయ పరంగా ఏ ఉద్యమాలు ఎక్కడెక్కడ నడుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విదర్భ ఉద్యమము, అలాగే కొంగునాడు ఉద్యమము, లేదా కర్బియ అంగలాంగ్ ఉద్యమము, బోడో ఉద్యమము అని 4 ఉద్యమాలు ఇచ్చి ఇక్కడ ఏ రాష్ట్రాలు అనేటువంటి మ్యాచ్ ది ఫాలోయింగ్ అనేటువంటి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా స్టేట్మెంట్ల రూపంలో ఇవ్వచ్చు. క్వశ్చన్ కూడా డైరెక్ట్గా అడగడం మానేసి స్టేట్మెంట్ల రూపంలో అడగచ్చు. ఇప్పుడు కొంగునాడు ఉద్యమం అనేటువంటిది ఒక భాషా సాంస్కృతిక సంబంధిత ప్రాంతీయ ఉద్యమము అని ఇచ్చి స్టేట్మెంట్ 2 ఏమని ఇస్తా అంటే నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతీయ ఉద్యమాలన్నీ కూడా తెగల పరంగా వచ్చినటువంటి ప్రాంతీయ ఉద్యమాలు, కొన్ని వేర్పాటువాద ఉద్యమాలు కూడా దారితీస్తున్నాయి. స్టేట్మెంట్ నెంబర్ 2. ఈ 2 స్టేట్మెంట్లు ఇచ్చి 1 మాత్రమే సరైంది, 2 మాత్రమే సరైనవి, 2 స్టేట్మెంట్లు సరైనవి, ఇలాంటి మనకి కాంబినేషన్లు ఇస్తారు. అంటే 2 స్టేట్మెంట్లు ఇస్తే మీరు చాలా అదృష్టవంతులు. ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ విల్ బీ ఈజీ. క్వశ్చన్స్ ఈజీగా ఉండబోతున్నాయి, అబవ్ యావరేజ్గా ఉండబోతున్నాయి, ఆన్సర్లే కన్ఫ్యూజింగ్గా ఉండబోతున్నాయి.
క్వశ్చన్స్ ఈజీ అండి, Smart. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆన్సర్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి కొంచెం. అండ్ రెండోది ఇంకోటి ఏంటంటే మీరు సోషియాలజీలో జనరల్ నాలెడ్జ్ పరంగా ఆన్సర్ చేస్తాను అంటే కుదరదు. కొంచెం ఏంటి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలండి. మీరు అనుకునేటువంటి సోషియాలజీ వేరు, చదువుకున్న తర్వాత మీరు తెలుసుకునేటువంటి సోషియాలజీ వేరు, ఇండియన్ సొసైటీ వేరు. ఉదాహరణకి ఒక క్వశ్చన్ వచ్చిందండి, గతంలో ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఉమ్మడి కుటుంబానికి మరొక పేరు అన్నాడండి. ఉమ్మడి కుటుంబానికి మరొక పేరు, ఇది గతంలో సోషియాలజీ ఇచ్చినటువంటి ప్రశ్న. అయితే మీరు అనొచ్చు, సార్ ఇది ఫస్ట్ టైం ఇచ్చారంటున్నారు కదా, మరి గతంలో అంటే దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం సోషియాలజీ ఒక ఆప్షనల్గా ఉండేది గ్రూప్ 2లో. అప్పుడు ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటి అంటే ఉమ్మడి కుటుంబానికి మరొక పేరు ఏంటి అని కింద ఇచ్చి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే విస్తృత కుటుంబము, అవిభాజ్య కుటుంబము, పెద్ద కుటుంబము, సాంప్రదాయ కుటుంబము అన్నాడు. ఈ 4 ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే చైనా వాడికి పుట్టినటువంటి 4 కవల పిల్లల్లా ఉన్నాయండి. ఎందుకంటే పైవన్నీ అనేటువంటి ఆన్సర్ లేదు. ఇప్పుడు ఏది కరెక్టు, అసలు ఏది పెట్టాలి, చాలా కన్ఫ్యూజన్లో పడిపోయారు పిల్లలందరూ కూడా. అయితే దానికి ఆన్సర్ ఏంటి అంటే అవిభాజ్య కుటుంబము. ఎందుకు అవిభాజ్య కుటుంబం అని చెప్తాను, ఇవన్నీ పర్యాయ పదాలే ఉమ్మడి కుటుంబానికి, అయినప్పటికీ ఆన్సరు అవిభాజ్య కుటుంబం, అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఎందుకో చెప్తాను వినండి. ఎందుకు అంటే మన భారతీయ చట్టాల్లో ఎక్కడా కూడా జాయింట్ ఫ్యామిలీ అనేటువంటి మాట మెన్షన్ చేయలేదు, ట్రెడిషనల్ ఫ్యామిలీ అనేటువంటి మాట మెన్షన్ చేయలేదు, బిగ్ ఫ్యామిలీ అనేటువంటి మాట మెన్షన్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారు అంటే ద హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అన్నారు. HUF, మీరు చూడండి ఆ వర్డింగ్ చూడండి, HUF, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అన్నారు. అంటే ఆన్సర్ ఏది, అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఇప్పుడు చెప్పండి, మనం ఎగ్జామినర్ యొక్క బ్రెయిన్లో దూరి ఆన్సర్ పెట్టాలా మరి? సో ఇలాగా క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది, ఆన్సర్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు కొంచెం మనశ్శాంతిగా దాని మీద టైం స్పెండ్ చేసి దాన్ని స్కోర్ చేయడం చాలా ఈజీ. మీరు కొంచెం ఒక్కసారి ఆ సోషియాలజీ సిలబస్ బాగా చదువుకోండి. తక్కువ సమయంలో చదువుకోవాల్సినటువంటి పుస్తకం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసేయండి. చదివేసి మీరు కొసర్ల కోసం వెళ్ళొద్దు, కేవలం ఫోకస్ వాట్, వెన్, వేర్, హూ, వై, హౌ అనేటువంటి ఆ ప్రిలిమినరీ థింగ్స్ ఏదైతే ఉంటాయో, ఇది స్క్రీనింగ్ టెస్ట్, ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్స్ ఎ స్క్రీనింగ్ టెస్ట్. ప్రిలిమినరీ అంశాల మీద దృష్టి పెట్టండి. మీరు రీసెర్చ్ చేయొద్దు, టాపిక్ల్లో రీసెర్చ్ చేసేటువంటి టైం కాదు. మీకు ఒక సంవత్సర కాలం ఉన్నప్పుడు, 6 నెలల కాలం ఉన్నప్పుడు మీరు రీసెర్చ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు రీసెర్చ్ చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఫోకస్ చేయవలసినటువంటి అంశాలు వాటి మీదే చదవలసి ఉంటుంది. అలాగే మహిళలపై హింస 100% అండి, 100%. ఈరోజు చెప్తున్నాను చూడండి, మహిళలు ఓవరాల్గా మీకు ఇచ్చేటువంటి 30 మార్కుల్లో 5 ప్రశ్నలు మహిళల మీదే ఉంటాయి. టేక్ ఇట్ ఇన్ రైటింగ్. ఎందుకంటే అది దాని మీద ఉన్నటువంటి ఆ టాపిక్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అటువంటిది. ఫస్ట్ యూనిట్లోనేమో ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియన్ సొసైటీ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సెకండ్ యూనిట్ దగ్గరికి వచ్చేసరికి వైలెన్స్ ఎగెనిస్ట్ ఉమెన్ అండి. వైలెన్స్ ఎగెనిస్ట్ ఉమెన్ అన్నప్పుడు మనకి ఐపీసీలో పేర్కొన్నటువంటి నేరాలు, అలాగే స్పెషల్ లోకల్ లాస్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో పేర్కొన్నటువంటి నేరాలు, ఈ 2 కూడా చూసుకోవాలి. నిర్భయ సంఘటన గురించి చదువుకోవాలి. 2022 NCRB రిపోర్టు ప్రకారం మీరు ఆ యొక్క డేటా చదువుకోవాలి. చదువుకుని వెళ్ళండి, 1 మార్క్ వస్తుంది. NCRB డేటా చదువుకుని వెళ్ళండి, 1 మార్క్ వస్తుంది. ఏంటి సార్ మీరు ఇంత అలా చెప్తున్నారు అంటే ఆ టాపిక్స్ వస్తే నాకు ఫోకస్ చేయవలసినటువంటి అంశాల కింద కనిపించే కాబట్టి నేను మీకు చెప్తున్నానండి. ఎందుకంటే ఈ ఫోకస్ చేయవలసినటువంటి అంశాలు ఈ టైంలో మీరు వాటి మీద ఫోకస్ చేస్తేనే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి NCRB రిపోర్ట్ ఏదైతే ఉందో, అంటే ద సేఫెస్ట్ సిటీ ఫర్ ది ఉమెన్, లేదా మహిళలపై ఎక్కువగా జరుగుతున్నటువంటి నేరాలు ఏంటి, వీటన్నిటి మీద ఫోకస్ చేయండి. NCRB రిపోర్ట్ 2022 చదవండి, 2022. ఎందుకంటే 2022 రిపోర్టు మొన్న 23 డిసెంబర్లో రిలీజ్ అయింది, అదే లేటెస్ట్ రిపోర్టు. సో దాని మీద ఫోకస్ చేయండి. అలాగే మహిళలపై జరుగుతున్నటువంటి నేరాలంటే అత్యాచారం గురించి చూడవలసి ఉంటుంది, నిర్భయ సంఘటన గురించి చూడవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో దిశా చట్టం చేశారు, దిశా చట్టం గురించి చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దిశా ఉదంతం గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఫోకస్ చేయండి. మహిళలపై ఎక్కువగా జరుగుతున్నటువంటి నేరం ఏది అంటే గృహహింస. NCRB రిపోర్ట్ ఏదైనా సరే తీసుకోండి, దీన్ని సన్నిహిత భాగస్వామి హింస అంటారు. కాబట్టి గృహహింస మీద ఫోకస్ చేసుకుని వెళ్ళండి, ప్రశ్న వస్తుంది. ఇలాగా
మహిళల మీద జరిగేటువంటి నేరాలు, నేరపూరితమైనటువంటి హింస, అలాగే సామాజిక హింస, ఇలాంటి హింసలన్నీ కూడా మనం చదువుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి ఫోకస్ చేయండి. అలాగే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి టాపిక్ ఏంటి అంటే, కొత్తగా అంటే సోషాలజీలోనే మళ్ళీ యువతలో ఉన్నటువంటి ఆందోళనలు, రిజర్వేషన్స్ మూమెంట్ మీద, మండల్ కమిషన్ స్ట్రగుల్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి, దాని మీద ఫోకస్ చేయండి. అలాగే మైతీలు కుకీలు సమస్య జరుగుతుందండి నార్త్ ఈస్ట్లో. మైతీలు కుకీస్ మేబీ రావచ్చు, మైతీసీ కుకీస్ గురించి రావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో, ఎథ్నిసిటీ, నాట్ ఓన్లీ అన్ ఎథ్నిసిటీ ప్రాబ్లం, అక్కడ స్థానికులు స్థానికేతరులు అనేటువంటి సమస్య ఉంది. సో ఆ విధంగా కనుక చూస్తే ప్రాంతీయవాద ఉద్యమంలో భాగంగా రావచ్చు, ప్రాంతీయవాద తత్వంలో, లేదా ఇక్కడ మనకి యువతలో అశాంతి ఆందోళనలో భాగంగా రావచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలండి. ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ యాజిటేషన్ అండ్ ప్రొటెస్ట్. ప్రొటెస్ట్ అంటే ఏంటి, యాజిటేషన్ అంటే ఏంటి, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేటువంటి చూసుకోవాలండి. ఉదాహరణకి ప్రొటెస్ట్ అంటే కేవలం నిరసన తెలియచేయడం, అంటే యాజిటేషన్ అంటే ఆందోళన తెలియచేయడం. ప్రొటెస్ట్లో హింస ఉండదు, ఆందోళనలో హింస ఉంటుంది. ప్రొటెస్ట్లో తప్పనిసరి డిమాండ్లు ఉండవు, ఆందోళనలో తప్పనిసరి డిమాండ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఫోకస్ చేయాలండి. విద్యార్థి ఆధారిత ఆందోళనలు ఏంటి, సమాజ ఆధారిత ఆందోళనలు ఏంటి, అసలు యువత ఆందోళనకి ఎందుకు గురవుతారు, అసలు యువత అంటే ఏంటి. మళ్ళీ ఇక్కడ టీకే ఉమెన్ చెప్పినటువంటి డెఫినేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనం చూసుకోవాలండి. భారతీయ సమాజంలో ఉన్నటువంటి యువత లక్షణాలు ఏంటి, అవన్నీ కూడా. యూత్ మీన్స్ దే ఆర్ సైకిక్ ఎనర్జీ, అంటే ఫుల్ ఎనర్జీతో ఉంటారు యువత అనేటువంటి వాళ్ళు. అంటే కళాశాలకు, యూనివర్సిటీలకి వెళ్ళేటువంటి ఈ యొక్క వయో సమూహం ఏదైతే ఉందో 15 to 30, దాన్ని యువతగా మనం సోషాలజీలో పరిగణించవలసి ఉంటుందండి. సో అదేవిధంగా వీళ్ళకి అత్యధికమైనటువంటి సైకిక్ ఎనర్జీ, ప్రతిదానికి రెస్పాండ్ అవుతూ ఉంటారు, రియాక్ట్ అవుతూ ఉంటారు, అండ్ ఉన్నట్టుండి జస్ట్ యాజిటేట్ అయిపోతూ ఉంటారు. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. సో అలాంటి ఆందోళనలు ఏమన్నా ఉన్నాయా, ఎంత వేగంగా స్పందిస్తారో అంత వేగంగానూ విడ్రా అయిపోతారు. సో ఇవన్నీ కూడా యువత ఆందోళన యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. సో వీటి మీద ఫోకస్ చేయవలసి ఉంటుందండి ఇవన్నీ కూడా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ యూనిట్లో. ఇంకొకటి చైల్డ్ లేబర్ అని సార్. చైల్డ్ లేబర్ దగ్గరికి వచ్చేసరికి అండి 100% మీకు చెప్తున్నాను, చైల్డ్ లేబర్ మీద ఒక క్వశ్చన్ రావచ్చు. లేదా పోక్సో నేరాలు బాగా పెరిగిపోయినాయి. ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అఫెన్సెస్ చట్టం కూడా చేసాం 2012లో. దాని మీద ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. అక్రమ రవాణా, బాలల అక్రమ రవాణా, బాలల్లో అవయవాల అమ్మకం, లేకపోతే బాలల్లో ఈ యొక్క బాండెడ్ లేబర్ కానీ, లేకపోతే చైల్డ్ లేబర్ కానీ, అలాగే చిన్నపిల్లలపై లైంగిక నేరాలు. ఈ 4 మీద ఫోకస్ చేయండి, మీకు ఖచ్చితంగా ఒక మార్క్ అనేటువంటిది వస్తుంది. అండ్ మహిళల విషయం దగ్గరికి, బాలల విషయం దగ్గరికి చట్టాలు కనుక మీరు చదువుకున్నట్టయితే దాదాపు ఒక 25-30 చట్టాలు ఉంటాయి. 1-2 మార్కులు డెఫినెట్. మీరు కావాల్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో వాళ్ళని ఒకసారి చూసుకోమని చెప్దామండి. ఈ యొక్క ప్రశ్నలు వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తాయి. ఆ 25-30 చట్టాలు చదువుకుంటే 1-2 మార్కులు డెఫినెట్గా వస్తాయండి మీకు. మహిళలకు సంబంధించి చట్టాలు ఉన్నాయి, స్వతంత్రానికి ముందు చేసినటువంటి చట్టాలు, స్వతంత్రం తర్వాత చేసినటువంటి చట్టాలు. అలాగే బాలల గురించి కూడా మనకు అనేక చట్టాలు చేసామండి. ఇప్పుడు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం మనం వేసినటువంటి కమిటీ ఏది అంటే గురుపాదస్వామి కమిటీ. ఈ గురుపాదస్వామి కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి సూచనల మేరకు మన బాల కార్మికుల నిషేధ నియంత్రణ చట్టము 1986 సంవత్సరంలో చేసాం. 79లోనేమో గురుపాదస్వామి కమిటీ, 86లోనేమో బాల కార్మికుల నిషేధ నియంత్రణ చట్టము, 87లోనేమో బాల కార్మికుల జాతీయ విధానము, 88లోనేమో బాల కార్మికుల జాతీయ పథకము. ఈ 4 కూడా ఫోకస్ చేయాలి, ఒక బిట్ వస్తుందండి. అలాగే ఈ బాల కార్మికుల నిషేధ నియంత్రణ చట్టం ఏదైతే ఉందో దానికి మళ్ళీ అమెండ్మెంట్ 2016లో జరిగింది. దాన్ని ఏమని మార్చారంటే బాల కార్మికులు మరియు కౌమార బాల కార్మికులు, మరియు కౌమార కార్మికులు అంటే టీనేజ్ లేబరర్స్ అనేటువంటి పేరు యాడ్ చేశారు. అక్కడ యాడ్ చేసి ఆ చట్టాన్ని తీసుకుని వచ్చారండి. దాని మీద ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఆ యొక్క ఈ 86లో ఉన్నటువంటి చట్టానికి 2016లో ఉన్నటువంటి చట్టానికి యాడ్ చేసినటువంటి అంశాలు ఏంటి చదవాలండి. జువెనైల్ జస్టిస్ బోర్డ్, జేజేబీలు, జువెనైల్ జస్టిస్ యాక్ట్
డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ వీటి మీద ఖచ్చితంగా ప్రశ్నలు పడతాయి. అందులో భాగంగానే కారా అంటే మనకి సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ గురించి, స్టేట్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ గురించి ప్రశ్నలు పడతాయండి అందులో మనకి. సో యూ నీడ్ టు ఫోకస్. చైల్డ్ లేబర్ మీకు ఒకటే చెప్తున్నాను, స్త్రీలు మరియు బాలలు ఈ రెండు చదువుకున్నారంటే, ఆల్రెడీ నేను స్త్రీల గురించి చెప్పాను, బాలలు కూడా మీరు అందులో యాడ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు 6 నుంచి 7 ప్రశ్నలు అందులోంచి వచ్చేస్తాయండి 30 మార్కుల్లో. ఓకే సార్, ఇప్పుడు థర్డ్ టాపిక్ ఉంది వెల్ఫేర్ మెకానిజమ్స్. వీటిల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ ఉన్నాయి, ఇప్పుడు ఏం ఫోకస్ చేయాలి? ఎస్ అండి, వెల్ఫేర్ మెకానిజంలో మనం చదువుకోవాల్సిన 3 విషయాల మీద ఫోకస్ చేయాలండి. నెంబర్ 1 జాతీయ విధానాలు అంటే నేషనల్ పాలసీస్. నెంబర్ 2 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. అండ్ థర్డ్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఇంక్లూడింగ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఈ 3 వీటి మీద మనం కనుక ఫోకస్ చేసినట్లయితే అది ఈజీగా థర్డ్ యూనిట్ కవర్ అవుతుందండి. ఇందులో మనం అన్నీ చదవలసినటువంటి అవసరం లేదు. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీస్ అండ్ మైనారిటీస్, ఉమెన్ అండ్ చైల్డ్, ఈ 6 అంశాల మీద ఫోకస్ చేస్తే సరిపోతుందండి. ఇందులో మనకి డెఫినెట్గా మనం చూడవలసింది ఎస్సీ ఎస్టీల్లో కనుక చూస్తే, ఎస్సీ ఎస్టీల్లో మనకి ఈ యాక్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉన్నది, దాని గురించి చదువుకోవాలి. అలాగే కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ ఉన్నది, అవి చదువుకోవాలి. సార్ పాలిటీలో మనం చదువుకుంటాం కదా ఆర్టికల్స్, ఇక్కడ కూడా చదవాలా అంటే చదవాలి. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, ఆర్టికల్ 46, ఆర్టికల్ 330, 332, 338, 338A, 338B, ఇవన్నీ కూడా ఫోకస్ చేసుకోవాలి. అలాగే ఆర్టికల్ 164, ఆర్టికల్ 342. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆర్టికల్స్ మీరు పాస్ చేసుకుని నోట్ చేసుకుని మీరు పెట్టుకోండి, 1-2 మార్కులు వస్తాయి ఈ ఆర్టికల్స్ నుంచి. సార్ సోషియాలజీకి ఆర్టికల్స్కి ఏంటి సంబంధం? ఇప్పుడు సంక్షేమ విధానాలు అన్నాం కదండి. ఈ సంక్షేమ విధానాల్లో ఏం జరుగుతుంది అంటే, సంక్షేమ విధానాలు అంటే రాజ్యాంగంలో పెట్టినటువంటి అధికరణలు, వీళ్ళ కోసం చేసినటువంటి చట్టాలు, అలాగే జాతీయ విధానాలు, పథకాలు, ఈ 4 కలిస్తే సంక్షేమ విధానాలు అవుతాయండి. సో చట్టాలు చాలా ఎస్సీల కోసం చేసినటువంటి చట్టాలు, ఎస్సీల కోసం చేసినటువంటి ఆ యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఉమెన్ బిల్ ఒకటి వచ్చింది కదా రీసెంట్గా, మనం ఉమెన్ బిల్ ఎన్నో సంవత్సరాలు బట్టి దాన్ని పక్కన పెట్టేశారు. అటువంటిది ఉమెన్ బిల్ పాస్ అయ్యింది. వాళ్ళకి ఈవెన్ లోక్సభలో కూడా 33% రిజర్వేషన్లు అనేటువంటివి ఇస్తున్నారు. 100% మీరు ఫోకస్ చేయవలసినటువంటి అంశము ఎగ్జామ్లో వచ్చేటువంటి అంశం అండి. అలాగే ఐసిడిఎస్ పథకం, ఉమెన్ గురించి ఐసిడిఎస్ పథకం ఏదైతే ఉందో 100% 1975లో స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క సమీకృత శిశు అభివృద్ధి సేవలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఫోకస్ చేయండి. ఐసిడిఎస్ సేవలు, అంగన్వాడీ సేవల గురించి. అలాగే మనకి సబలా పథకం ఉంది, మహిళల గురించి సబలా పథకం ఉంది, ఆ సబలా గురించి. అలాగే మిషన్ శక్తి నోట్ చేసుకోండి. మిషన్ శక్తి, మిషన్ శక్తిలో మిషన్ సామర్థ్య అండ్ మిషన్ సంభాల్ అండ్ సామర్థ్య 2 గొడుగులు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 అంశాలు కూడా సామర్థ్య గురించి, సంభాల్ గురించి, 1 స్టాప్ సెంటర్ల గురించి, 24/7 హెల్ప్ లైన్ 181 గురించి, అలాగే ఉషా మెహ్రా కమిటీ గురించి, జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ గురించి, ఇవన్నీ కూడా చదువుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఉమెన్ రిలేటెడ్ అంశాల్లో మీకు దాదాపు మహిళలకు సంబంధించినటువంటి చట్టాలు, బాలలకు సంబంధించిన చట్టాలు 30-40 ఉన్నాయి. అవన్నీ కూడా బాగా చదువుకుని వెళ్ళండి, క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మైనారిటీలకు సంబంధించినటువంటి వివిధ స్కీమ్స్ దగ్గరికి వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్లో 100% ఈరోజు చెప్తున్నానండి, మీరు జగనన్న పథకాలు కనుక చదువుకుని వెళ్ళినట్లయితే 5 మార్కులు గ్యారంటీ. మీకు చెప్తున్నాను కదా తక్కువ సమయంలో మార్కులు రావాలంటే మహిళల మీద ఫోకస్ చేయండి, చిల్డ్రన్ మీద ఫోకస్ చేయండి, 6-7 మార్కులు. అండ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో నవరత్నాలు, ద బెస్ట్ స్కీమ్స్ ఆర్ దేర్. నవరత్నాలు ఉన్నాయి. మనబడి నాడు నేడు ఎక్సలెంట్ ప్రోగ్రామ్, అందులో కూడా ఎందులో ఫోకస్ చేయాలో చెప్తానండి. 9 రకాలైనటువంటి సర్వీసెస్, గ్రీన్ బోర్డు కాడి నుంచి బౌండరీ వాల్ కన్స్ట్రక్షన్ వరకు 9 రకాల సర్వీసెస్ ఉన్నాయి. ఈ 9 రకాల సర్వీసెస్ మీరు కంటెస్ట్ చేసుకుని వెళ్తే అప్పుడు ఈ క్రింది వాటిలో మనబడి నాడు నేడులో కనిపించినటువంటి అంశం ఏది, లేదా కలిపినటువంటి అంశం ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్ ఈజ్ బీయింగ్ డన్ అండర్ మనబడి నాడు నేడు అని అడగచ్చు.
సో మీరు ఫోకస్ చేయవలసినటువంటి అంశాలండి. అలాగే జగనన్న విద్యా కానుక ఉంది. జగనన్న విద్యా కానుకలో 7 రకాలైనటువంటి కానుకలు ఇస్తారు. అందులో 7 కంఠస్థం చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఈ క్రింది వాటిలో ఏది ఉన్నది ఏది లేదు అని చెప్పేసి అడుగుతారు. చాలా 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 ఇంపార్టెంట్ అండి. నవరత్నాలు బాగా ఫోకస్ చేయండి. నవరత్నాలతో పాటు స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ప్రతి ప్రోగ్రాము చదువుకుని వెళ్ళండి. 5 మార్కులు వస్తాయి, నేను గ్యారంటీ ఇస్తున్నానండి. కారణం ఏంటంటే సంక్షేమ విధానాలు చదివినప్పుడు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, బాలలకి అండ్ మహిళలకి సంబంధించి మనకి స్టేట్ గవర్నమెంట్లో తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ చదవాలి. జగనన్న అమ్మఒడి గ్యారంటీడ్. అలాగే మనకి మత్స్యకార భరోసా ఉంది, చేయూత్ ఉంది, పెన్షన్లు ఉన్నాయి, వైఎస్ఆర్ పెన్షన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చదువుకుని వెళ్ళాలండి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, మనబడి నాడు నేడు, ఇవన్నీ కూడా చదువుకోవాల్సినటువంటి అంశాలు. నవరత్నాలు 9 ఫోకస్ చేయండి. మీకు ప్రశ్న ఈ విధంగానే రావచ్చు, ఈ క్రింది వాటిలో ఏ ఏ పథకాలు నవరత్నాల్లో కలిపి ఉన్నాయి? నవరత్నం 1 కానించి నవరత్నం 9 వరకు చదవాలండి. అంటే పథకాలు కేవలం బయట ఇవ్వడమే కాదు, పథకాలు అనేటువంటి మనకి ఎగ్జామ్లో మార్కులు కూడా ఇస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించండి. అయితే ప్రీవియస్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నటువంటి పథకాలు ఇప్పుడు మనం చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే అందులో ఫోకస్ ఉండకపోవచ్చు, దాని మీద ఫోకస్ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఫోకస్ అంతా కూడా ప్రజెంట్ గవర్నమెంట్లో వచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టుకోండి. అంటే మీరు ఈ పథకాల్లో ఇవి చదువుకుని వెళ్ళినా సరే 5 మార్కులు వచ్చేటువంటి స్కోప్ ఉన్నట్టు నాకు కనిపిస్తుందండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కొన్ని ఉన్నాయి, పాతవన్నీ కూడా, అవన్నీ కూడా మీరు వీళ్ళకి సంబంధించి చదువుకోవాలి. ఎక్సలెంట్గా మార్కులు వస్తాయండి. షార్ట్ టైంలో మళ్ళీ చెప్తున్నాను, 30 మార్కుల్లో మీకు మహిళలు, బాలలకు సంబంధించి క్వశ్చన్స్ కవర్ చేయండి. అండ్ స్కీమ్స్లో మీరు ఏం కవర్ చేస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క జగన్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆయన యొక్క స్కీమ్స్ మొత్తం కూడా మీరు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి, ఆయన పాలనలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాపు నేస్తంతో సహా మీరు అన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. ప్రతి స్కీమ్, ఏ స్కీము వదిలిపెట్టకుండా చదవండి. నాకు ఎక్కువగా స్కోప్ కనిపిస్తుందండి అక్కడ. మీరు అద్భుతంగా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని చెప్పారు సార్. నాకు తెలిసి అట్లీస్ట్ 20 మార్క్స్ అన్న వస్తాయండి, తప్పకుండా 30 మార్క్స్లో. అండ్ సార్ మీరు ఇప్పుడు ఈ సిలబస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా వరకు ఇండియన్ పాలిటీతో కానీ ఎకానమీతో కానీ ఇంటర్ కనెక్ట్ అయినట్టు ఉన్నాయి. ఇప్పుడు దీనిపైన ఏమైనా బడ్జెట్ పైన ఏమైనా ఫోకస్ చేయాలంటారు? 100% చేయాలండి. ఇప్పుడు రీసెంట్గా అయితే వీళ్ళకి పేపర్ సెట్ అయిందా లేదా అనేది ఇప్పుడు బడ్జెట్ అనేది 1 వీక్ బ్యాక్ రిలీజ్ చేసినటువంటి అంశము. అయితే ఇప్పుడు అభ్యర్థులు ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ బడ్జెట్ అన్నా చదువుకోవాలి అండ్ ఇది రెండు చదువుకుని వెళ్ళాలి. నాకు తెలిసినంత వరకు పేపర్ సెట్ అయిపోయింది అనుకుంటున్నాను. కాబట్టి ఈ ఇయర్ బడ్జెట్ మీద ప్రశ్నలు ఉండకపోవచ్చు, కానీ సేఫ్ సైడ్ ఒకసారి చూసుకుని వెళ్ళండి. ఏ ఏ పథకాలకు ఎస్సీలకి ఎంత కేటాయించారు, ఎస్టీలకి ఎంత కేటాయించారు, బీసీలకి ఎంత, మహిళలకి ఎంత, బాలలకి ఎంత, ఇది సూపర్ఫిషియల్గా అట్లీస్ట్ అది చూసుకుని వెళ్ళండి. కానీ ఒక అంశం ఏంటి అంటే దాదాపు పేపర్ సెట్ అయిపోయి ఉండొచ్చేమో బహుశా ఆ టైంకి. కాబట్టి పాతది చూసుకుని వెళ్ళండి, పాతది కూడా ఒకసారి చూసుకోండి సేఫ్ సైడ్. అది ఓకే, కేటాయింపుల వరకు. ఓకే. అలాగే మీరు చెప్తుంటే ఇంకొక అంశం గుర్తొచ్చింది. కమిషన్లు ఉన్నాయి చూశారు, ఎక్కడి నుంచి అండి? నేషనల్ ఎస్సీ కమిషను, నేషనల్ ఎస్టీ కమిషను, నేషనల్ బీసీ కమిషను, నేషనల్ మైనారిటీ కమిషను, ఉమెన్ కమిషను, నేషనల్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్, వీటికి సంబంధించి నేషనల్ కమిషన్స్, స్టేట్ కమిషన్స్. ఫస్ట్ చైర్మన్, ప్రెజెంట్ చైర్మన్ చదువుకుంటే 1 మార్క్ వస్తుంది. ఓకే, అవకాశం ఉంది సార్. అలాగే పాలిటీలు ఇప్పుడు మీరు ఆర్టికల్స్ చెప్పారు, కమిషన్స్ చెప్పారు, ఇంకా లాస్ యాక్ట్స్ కూడా ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి? 100% అండి, 100% మహిళలకు సంబంధించినటువంటి చట్టాలన్నీ చదువుకోవాలి. మనకి ఎక్కడి నుంచి అండి? సతీ సాగమన నిషేధ చట్టము, హిందూ వితంతు పునర్వివాహాల చట్టము, ప్రత్యేక వివాహాల చట్టము, అక్కడి నుంచి మొదలుపెట్టి రీసెంట్గా ఉన్నటువంటి నిర్భయ చట్టం. అలాగే ఎస్పెషల్లీ చెప్తున్నాను, మళ్ళీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లో రాసుకోండి, ద ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేసెస్, పాష్ యాక్ట్ 100% ఎక్స్పెక్టెడ్. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. అంటే మన సబ్జెక్ట్ ఎలా ఉందో తెలుసా అండి? ఇప్పుడు సోషియాలజీ ఇంటర్ కనెక్టెడ్గా ఉంది. అంత మాత్రం ఆ సబ్జెక్ట్ చదువుకుంటే మనకు పూర్తి అయినట్టు కాదు. ఈ కనెక్షన్స్ ఇది చదువుకుంటేనే తెలుస్తుందండి. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేస్, షైరాబానో కేస్, షాబానో కేస్, అండ్ మన శని సింగనాపూర్లో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయంలో ప్రవేశించడానికి వేసినటువంటి కేసు అండి. ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా యాక్ట్స్ అనేటువంటిది 100% చదవాలండి. యాక్ట్స్లో 1-2 మార్కులు గ్యారంటీ వస్తుంది. ఇయర్స్ చదువుకోండి యాక్ట్స్.
ఏ ఇయర్లో చేశారు అనేటువంటిది. ఓకే సార్, ఇంపార్టెంట్ టాపిక్స్ వెయిటేజ్ అన్నీ చెప్పారు. ఇప్పుడు అవును సార్. కమింగ్ టు క్వశ్చన్స్ సార్, ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు ఏపీపీఎస్. నాకు తెలిసి టీఎస్పీఎస్లో ఉండింది, అవునండి, సివిల్ సర్వీసెస్లో ఉంది, ఇండియన్ అవును సొసైటీ. సార్, అవును. సో క్వశ్చన్స్ ఎలా అడిగే అవకాశం ఉంది? యా, ఒకటి చూడండి, మనకి సాధారణంగా ఇప్పుడు పాలిటీ ఎన్నో సంవత్సరాలు బట్టి వస్తున్నటువంటి సబ్జెక్టు, అలాగే హిస్టరీ ఎన్నో సంవత్సరాలు బట్టి వస్తున్నటువంటి సబ్జెక్టు. సాధారణంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎగ్జామినర్స్ ఏం చూస్తారంటే, ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇచ్చేసాం కదా ఈ ప్రశ్న ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చేసాం కదా అనేటువంటి ప్రశ్న తలెత్తుతుందండి. ఎప్పుడైతే ఫస్ట్ టైం ఈ సిలబస్ అనేటువంటిది మనం ఇంట్రడ్యూస్ చేసామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇవ్వాల్సినటువంటి ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉన్నాయి. అంటే మనం ఏదైనా ఒక టాపిక్ తెరిస్తే ఈ ప్రశ్న కనిపిస్తుంది, ఫస్ట్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, ఆ ఏరియా నుంచి ప్రశ్నలు వచ్చేస్తాయి. అంటే ఏంటి, పేపరు యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్గా ఉంటుంది. ఎప్పుడైతే 1-2 సార్లు పేపర్ ఇచ్చేసారో, పేపర్ పాత్ అయిపోయిందో వెంటనే డెప్త్కి వెళ్ళడం మొదలు పెడతారండి. సో ఫస్ట్ టైం కాబట్టి మీరు ఖచ్చితంగా వాట్, వెన్, వేర్, హూ, వై, హౌ అన్న దాని మీద ఫోకస్ చేశారు అంటే యావరేజ్ గాను అబవ్ యావరేజ్ గాను పేపర్ ఉంటుందండి. ఓకే సార్, మీ గెస్సింగ్ ప్రకారం డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని రావచ్చు, లేదా ఒక క్వశ్చన్కి అది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలా రావచ్చు, లేదంటే 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చి అడుగుతారు కదా? షూర్ అండి. ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అంటారు? దీని మీద కనుక మనం ఫోకస్ చేసినట్టయితే అండి, ఎగ్జామినేషన్ పేపర్ అనేటువంటిది 3 కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ పేపర్ సెట్టర్స్కి పేపర్ సెట్ చేయమని చెప్పినప్పుడు 3 కేటగిరీస్ క్వశ్చన్స్ సెట్ చేయమని చెప్తారు. 1 ఈజ్ మోస్ట్ డిఫికల్ట్, 2nd ఈజ్ డిఫికల్ట్, 3rd ఈజ్ ఈజీ. సో ఈ 3 కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే మనకి స్టేట్మెంట్ క్వశ్చన్స్, మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఇవి కనుక చూసుకుంటే మనం 50-50 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. 50-50గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ క్వశ్చన్స్ 50% ఉంటాయి, 50% స్టేట్మెంట్ అండ్ మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఉంటాయి 100%. రీజన్ ఏంటి అంటే, వీళ్ళు ఈ 3 రకాలైనటువంటి కాంబినేషన్లో 3 ఎక్స్పర్ట్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ పికప్ చేస్తారు, కాబట్టి 50-50 ఉండేటువంటి ఛాన్స్ కనిపిస్తుందండి. సార్ ఇప్పుడు మోస్ట్లీ అవి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అవునండి క్యాండిడేట్స్కి. సో అండ్ మోర్ ఓవర్ నెగటివ్ మార్కింగ్ అండి. అవునండి. సో మీరేమన్నా టిప్స్ ఏమన్నా చెప్తారా, అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఆన్సర్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నెగిటివ్ మార్కింగ్ సిస్టంలో అభ్యర్థి చేయవలసింది ఏంటి అంటే, డైరెక్ట్గా మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయగలుగుతున్నారన్నది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు 150 మార్కులకి మీరు డైరెక్ట్గా 70-75 మార్కులు పెట్టేశారు అంటే గెస్ వర్క్ ఆపేయండి, మీరు సెలెక్ట్ అయిపోతారు. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్లో 70-75 మార్కులు రావడం అంటే హైలీ ఇంపాసిబుల్ అండి. ఇందులో మార్కులు వచ్చిన తర్వాత నెగిటివ్ మార్కులు తెచ్చుకుని ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. కారణం ఏంటి అంటే, ఈ 75 మార్కులు సరిపోయేమో అనుకుని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మిగిలిన వాటికి ఆన్సర్లు పెట్టి ఈ మార్కుల్లోంచి కోల్పోతారండి. ఎప్పుడైతే మీరు 70-75-80 దాకా వచ్చారో, యూ స్టాప్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ పేపర్, గెస్లో ఆపేయండి. ఎందుకంటే ఈ 80 మార్కుల గురించి 70 మార్కుల గురించి మీరు షూర్గా ఉన్నారు అంటే. ఇకపోతే రెండోది, మీరు ఒక 40-50 డ్యామ్ షూర్గా పెట్టారు, నేను పేపర్ క్లోజ్ చేసేస్తానంటే సెలెక్ట్ కారు 40-50కి, అప్పుడు మీరు గెస్ చేయవలసి ఉంటుంది. దట్ ఈస్ ద టైం మీరు అడిగినటువంటిది. ఇప్పుడు ప్రాబబిలిటీ కనుక మీరు చూసారనుకోండి, క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూసినప్పుడు అందులో ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ కింద మీరు డిలీట్ చేసి పోయినాయి అనుకోండి 2 ప్రశ్నలు, మీరు గెస్ చేయడానికి ప్రయత్నించండి. కారణం ఏంటి అంటే, ద ప్రాబబిలిటీ ఫర్ గోయింగ్ రైట్ అండ్ గోయింగ్ రాంగ్ ఈజ్ 50-50% ప్రాబబిలిటీ థియరీ ప్రకారం చూస్తే. అదే గనక మీరు 3 ప్రశ్నలు మీరు కన్ఫ్యూజన్గా ఉంది, అదే 3 ఆప్షన్లు కన్ఫ్యూజన్గా ఉన్నాయి, 1 మాత్రమే ఎలిమినేట్ చేయగలిగారు, ద ప్రాబబిలిటీ కనుక చూస్తే రాంగ్ పోవడానికి ఛాన్స్ 75% ఉంది ఇక్కడ. సో అందుగురించి ఆప్షన్స్ చూసినప్పుడు మీరు గెస్ చేయాలనుకున్నప్పుడు 50-50 అన్న దాని ప్రాబబిలిటీగా మీరు వెళ్తే, ఒకవేళ మీరు కరెక్ట్ పొందినా రాంగ్ పోయినా సమానం అయిపోద్ది, కానీ చేసినటువంటి మార్కులు పోవండి. కానీ
గెస్సింగ్ అనేటువంటిది వైజ్ గెస్సింగ్ చేయకపోతే ఎప్పటికైనా రిస్కే నెగిటివ్ మార్కింగ్ సిస్టంలో. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువ గెస్సింగ్ మీద డిపెండ్ కావద్దు, డైరెక్ట్ ఆన్సర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే గెస్సింగ్ వల్ల మార్కులు కోల్పోలేనటువంటి వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారు. ఇండివిజువల్ డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే నేను నా ఒపీనియన్ చెప్పినా సరే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని భయం నాకు ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబబిలిటీ థియరీలో మీరు ఏం చేస్తారు అంటే 50% ఎలిమినేట్ చేయగలిగితే కనుక అప్పుడన్నా గెస్కి దిగడం కొంచెం సేఫ్ సైడ్. అప్పుడు కూడా 50% ఉంది రాంగ్ పోవడానికి. కానీ మిగిలినటువంటి తెలియకపోతే అస్సలు బ్లైండ్ గెస్సింగ్ మాత్రం చేయొద్దు, ఉన్న మార్కులు కోల్పోతారు. ఓకే సార్, ఇప్పుడు టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్ సార్. ఆల్మోస్ట్ 150 క్వశ్చన్స్. అవునవును. టైం సరిపోతుందంటారా లేకపోతే ఏమన్నా? ఖచ్చితంగా సరిపోద్దండి. ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి అంటే పేపర్ చూసిన వెంటనే స్టేట్మెంట్ క్వశ్చన్స్ మ్యాచ్ ది ఫాలోయింగ్ చూసి గాబరా పడిపోవద్దు. ఫస్ట్ యూ మేక్ యువర్ సెల్ఫ్ కూల్. టైం సరిపోద్ది మీకు. ఒక బిట్కి 1 మార్క్, ఒక బిట్కి 1 మినిట్, 150 మార్క్స్, 150 మినిట్స్. సో 1 మినిట్ కంటే ఎక్కువ దేని మీద ఫోకస్ చేయకూడదు ఎక్కువ బిట్కి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు ఫస్ట్నే జాగ్రత్తగా వచ్చినటువంటి బిట్లకి కనుక మీరు జాగ్రత్తగా రౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోయి అప్పుడు లాస్ట్న థింక్ చేయవలసినటువంటి వాటి పెట్టుకుంటే కనుక టైం సేవ్ అవుతుందండి. లేకపోతే ఒక 2-3 బిట్లు తెలిసినాయి, 4వ బిట్ తెలియదు, దాని మీద ఒక 5 నిమిషాలు స్పెండ్ చేశారంటే లాస్ట్న వచ్చిన బిట్లు కూడా మీరు మిస్ అవుతారు. కాబట్టి 150 బిట్స్లో మీకు వచ్చినటువంటివి ధన ఆ పేపర్ మీద టిక్ పెట్టుకుని ఆ తర్వాత ఇక్కడ మీరు మార్క్ చేసుకోవడమో లేకపోతే జాగ్రత్తగా ఇక్కడే మార్క్ చేసుకుంటూ వెళ్తూ ఆ మిగిలిపోయినటువంటి క్వశ్చన్స్ని జాగ్రత్తగా 1 by 1 థింక్ చేసుకుంటూ వెళ్తే కనుక టైం మేనేజ్మెంట్ అవుతుందండి. లేదు మీరు సీక్వెన్షియల్ ఆర్డర్స్లో ఒకటి థింక్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్న మీకు తెలిసినవి ఉన్నాయేమో, మీకు టైం లేక వాటిని మిస్ అవుతున్నారేమో. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఫస్ట్ వచ్చినటువంటి వాటికి టిక్ పెట్టుకుని అక్కడ రౌండ్ చేసేసుకుని ఆ తర్వాత రానటువంటి వాటి మీద టైం స్పెండ్ చేయండి. ప్రతి ప్రశ్నకు అటెంప్ట్ చేయడం మాత్రం చేయొద్దు. 150 ప్రశ్నలకి అటెంప్ట్ ఎవ్వరూ చేయలేరు. మీరు వైజ్గా వదిలిపెట్టాలి. దేన్ని వదిలిపెట్టాలని తెలుసుకోవడంలోనే మీ సక్సెస్ ఉంది. దేన్ని ఆన్సర్ చేయాలని తెలియడంతో పాటు ఏ ప్రశ్నను విడిచిపెట్టాలి అని తెలుసుకోవాలి. ఇది అండర్లైన్ చేసుకోండి ఈ మాటని. ఏ ప్రశ్న ఆన్సర్ చేయాలని తెలియడంతో పాటు ఏ ప్రశ్న వదిలేయాలి అన్నది తెలుసుకోండి. తెలుసుకుని దాన్ని అటెంప్ట్ చేయకండి. ఆ విధంగా అయితే మీకు టైం సేవ్ అవుతుంది. నాకు తెలిసి మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీకు ఆన్సర్ తెలిసిపోద్దండి. ఆన్సర్ వచ్చేస్తుంది మీకు తెలుసు. ఇది చేయడం వల్ల నాకు 1 మార్క్ వస్తుందని వదిలిపెట్టద్దు. దానికి ఒక లెక్క ఉంటుంది. 5 నిమిషాలు చేయవలసి వస్తుంది. వద్దు, దాని మీద ఫోకస్ చేయొద్దు. ఆ 1 మార్క్ గురించి 5 నిమిషాలు అంటే 5 బిట్లు కోల్పోతున్నారు ఇక్కడ. ప్లీజ్ అండర్స్టాండ్. ఈ టైం కిల్లింగ్ జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకుని ఆన్సర్ని ఆ సర్కిల్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా అక్కడ నెంబర్ ఏంటి, ఇక్కడ ఆన్సర్ షీట్ మీద ఉన్న నెంబర్ ఏంటి టాలీ చేసుకోండి. ఒక్కోసారి ఏంటి అంటే 1వ దానికి ఏ దుద్దపోయి 2వ దానికి ఏ దుద్దేస్తారు. చూసారు, వచ్చింది పొరపాటున దిద్దడం వల్ల రాంగ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి, అటెంటివ్గా ఉండండి. ఎగ్జామ్ ముందు రోజు బాగా నిద్రపోండి. ఎగ్జామినేషన్ హాల్లో 5 minutes మెడిటేషన్ చేయండి. అటెంటివ్గా ఉంటుంది బ్రెయిన్. జాగ్రత్తగా రాయండి. ఓకే సార్, ఈ చివరిగా ఈ 7 daysలో ప్రాక్టీస్ టెస్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ప్రాక్టీస్ టెస్ట్లు ఈ పాటికే చేయాలండి, పర్వాలేదు. ఇప్పటికీ కూడా మరీ ఎక్కువగా టైం అంతా దాని మీద స్పెండ్ చేయకుండా అభ్యర్థులు 1 or 2 hours ప్రాక్టీస్ టెస్ట్ల మీద ఫోకస్ పెట్టడం చాలా అవసరం. ఓకే, మొత్తం టైం దాని మీద కాకుండా థియరీ చదువుకుని అట్లీస్ట్ 1 or 2 hours ఒకసారి ప్రాక్టీస్ టెస్ట్ల మీద కనుక ఫోకస్ పెడితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్లీజ్ అండర్స్టాండ్. మీరు పర్ఫెక్ట్ అవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్లో ప్రాక్టీస్ చేయొద్దు. ఎగ్జామ్లో ఫైనల్ అటెంప్ట్ ఇవ్వండి. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. తప్పులేంటో తెలుస్తుంది, పొరపాట్లు ఏంటో తెలుస్తుంది, ఎటువంటి చోట్ల మీరు తప్పులు చేస్తున్నారో తెలుస్తుంది. కాబట్టి ప్లీజ్ డూ ప్రాక్టీస్. కనీసం 2 గంటలు లేదా మీ సమయాన్ని బట్టి మీరు చదువుకునే దాన్ని బట్టి 2-3 hours ఫోకస్ చేయండి. ప్రాక్టీస్ టెస్ట్ల మీద ఫోకస్ చేయండి. ఉపయోగం ఉంటుంది, ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందండి. సార్, చివరిగా ఎగ్జామ్ డే రోజు ఎలా ఉండాలి? కొన్ని టిప్స్ చెప్పండి, అంటే స్ట్రెస్ రిలీఫ్ కోసం. యా డెఫినెట్గా అండి. ఇది మీరు రాసి పెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా. ఒకటి, మీరు ఎంత చదువుకున్నా ఏం చదువుకున్నా సరే ఎగ్జామినేషన్ ముందు రోజు మాత్రం ఖచ్చితంగా 5 నుంచి 6 గంటలు నిద్రపోండి. 5 to 6 hours స్లీప్ ఈజ్ ఎనఫ్. ముందు రోజు మాత్రం ఖచ్చితంగా నిద్రపోండి. సౌండ్ స్లీప్ ఈజ్ రిక్వైర్డ్.
వేడి నీళ్ళతో స్నానం చేయండి, గ్లాసుడు వేడి పాలు తాగండి, హ్యాపీగా నిద్రపోండి, రిలాక్స్డ్గా ఉండండి. ఎగ్జామినేషన్ ఉదయం మీరు చేయవలసింది ఏంటంటే అన్నిటికంటే ముందు రోజే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఏంటో తెలుసు కదా, విజ్ఞాన్ జూనియర్ కాలేజ్. ఆ ఊర్లో 2 విజ్ఞాన్ జూనియర్ కాలేజీలు ఉన్నాయనుకోండి, 2 బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, ఒక చోటకి వెళ్ళిపోయి ఇంకో చోటకి వెళ్ళిపోతే జీవితం ఆగం అయిపోతుందండి. కాబట్టి ముందు రోజు వెళ్ళి ఖచ్చితంగా మీ సెంటర్ ఏంటో 1-2 సార్లు చూసుకోండి, ట్రావెలింగ్ డిస్టెన్స్ చూసుకోండి, ఎలా ట్రావెల్ చేయాలో చూసుకోండి. డోంట్ డిపెండ్ ఆన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఆ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద మీరు డిపెండ్ కావద్దు. సెపరేట్ ఆటో కట్టించుకోండి, బైక్ మీద వెళ్ళండి, ఇంట్లో డ్రాప్ చేయమనండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద వెళ్ళవలసి వస్తే పక్క ఊరి నుంచి ఒక రోజు ముందే చేరుకోండి. అక్కడ లోకల్ హోటల్లోనో రిలేటివ్స్ దగ్గర ఎక్కడో ఉండి ఏదో ఒకటి మేనేజ్ చేసుకోండి. ఎందుకంటే మీ టైం క్యాలిక్యులేషన్ ఫెయిల్ అవుతుంది. బస్సు పంచర్ కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా జరగచ్చండి. వీటి మీద ఫోకస్ చేయండి. దీన్ని ఏమంటారు, ట్రావెల్ రిలేటెడ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ స్లీప్ రిలేటెడ్, ఖచ్చితంగా 5-6 అవర్స్ నిద్రపోండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారు అంటే ఎగ్జామినేషన్కి కనీసం 3 గంటలు 2 గంటల ముందు టిఫిన్ చేయండి. ఎగ్జామినేషన్ ముందు కనుక మీరు ఫుల్గా భోంచేసి వెళ్తే మీరు ప్రిపరేషన్లో ఉన్నారు, నిద్ర తక్కువగా ఉంటుంది, అండ్ మొత్తం ఆక్సిజన్ అంతా డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్తుంది, డ్రౌజీగా ఫీల్ అవుతారు, మైండ్ యాక్టివ్గా పనిచేయదు, గెస్ వర్క్ రాంగ్ అవుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్. కనీసం 2-3 అవర్స్ ముందు తినండి. దాని తర్వాత మీరు వాటర్ తాగడం ఏదో ఒకటి, మీరు జస్ట్ లైట్ ఫుడ్డే తీసుకోండి, హెవీ ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ హాల్లో 1/2 అవర్ ముందే ఖచ్చితంగా హాల్లో ఉండి మీ పేరు నెంబరు కరెక్ట్గా రాస్తున్నారా లేదా చూసుకోండి. అక్కడే మిస్టేక్స్ చేస్తారు చాలామంది. అది చాలా 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 ఇంపార్టెంటు. మీరు ఒక 5 నిమిషాల ముందు ఎగ్జామినేషన్ హాల్కి వచ్చి హడావుడిగా తీసుకుని గరగర దుద్దేసి ఆ తర్వాత తప్పులు పెట్టారనుకోండి, వేస్ట్ అయిపోయింది మొత్తం అంతా. కాబట్టి 1/2 అవర్ ముందు చేరుకోవడం చాలా ముఖ్యం. దాంతోపాటు అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుని పరిసరాలకు అలవాటు పడండి. కూర్చుని కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా ఒక్క 5 మినిట్స్ మెడిటేషన్ చేయండి, కూల్ మైండ్తో ఉండండి. అండ్ అన్నిటికంటే మించి మీరు నమ్మండి, ఇందులో మీరు సెలెక్ట్ అవుతున్నారు. దాదాపు 4.5 లక్షల మంది అప్లై చేసినప్పటికీ 1:50 కాబట్టి దాదాపు 45,000 నుంచి 50,000 మంది ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. సో ఏమాత్రం కాస్త సిలబస్ చదువుకుని వెళ్ళి విద్యార్థి, సిలబస్ కంప్లీట్ చేసిన విద్యార్థి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు. క్వశ్చన్లు ఎక్కడో కొస్సర్ల గురించి వెతకండి, అసలు రాసిరండి. మస్ట్ షుడ్ చదువుకుంటే చాలు, ఈ సమయంలో మీరు సెలెక్ట్ అవుతారు. సో ఇవి నా ఫైనల్ టిప్స్. వీటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీ టాపిక్స్ అన్ని చదివితే గ్యారంటీ 20 మార్క్స్ వస్తాయని కనపడుతున్నారు. అండ్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్.